we are welcoming T-Fiber MD on the stage. అందరికీ నమస్కారం. సో నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ మాది ఉంది, T-Fiber ఇంట్రడక్షన్. T-Fiber అనేది మీకు తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ 3.5 years నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో అంటే ఏం చేయదలుచుకున్నాం అనేది నేను స్లోగా మీకు అన్నీ చెప్తాను. డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో కోర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ ఆల్రెడీ అయింది. డిస్ట్రిక్ట్ నుంచి బ్లాక్ ఆర్ మండల్ రింగ్స్ ఫార్మేషన్ విత్ ఫైబర్, మళ్ళీ రింగ్ మండల్ నుంచి గ్రామంకి కూడా రింగ్ ఆర్కిటెక్చర్. ఈ పర్టికులర్ నెట్వర్క్ మోస్ట్లీ అండర్ గ్రౌండ్. గ్రామంకి వచ్చే వరకు నెట్వర్క్ 90-95% ఆఫ్ ద నెట్వర్క్ అండర్ గ్రౌండ్. లీనియర్లో 100%, ఓన్లీ రింగ్లో కొద్ది మాత్రమే ఏరియాలు వెళ్తున్నాం. సో ఈ నెట్వర్క్ అనేది నెక్స్ట్ ఒక 25-30 years వరకు స్థాపితమై ఉంది. తర్వాత రెసిలియంట్ అంటే ఒక కట్ అయినా 2 కట్ అయినా కానీ దెర్ ఈజ్ అనదర్ ఆల్టర్నేట్ పాత్ అన్నట్టు. దీనివల్ల మన నెట్వర్క్ అనేది డిస్టర్బ్ కాదు. ప్లస్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్తో స్విచ్ ఓవర్స్ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సెక్యూర్, చాలా అంటే ఎవరు దాన్ని ట్యాంపర్ చేయకుండా. స్కేలబుల్ అంటే ఈరోజు గ్రామంలో ఒక ఫ్యూ కస్టమర్స్ ఉండి ఆ కస్టమర్స్ 2 Mbps 4 Mbps అనుకోవచ్చు. ఫ్యూచర్లో 20 Mbps అంటే ఆల్రెడీ 20 Mbps తీసుకుంటారు. 100 Mbps అంటే గ్రామంలో 500 ఇల్లులుంటే 1000 ఇల్లుంటే 1000 ఇల్లులు 100 Mbps తీసుకున్నా కానీ ఈ నెట్వర్క్ అదే సేమ్ నెట్వర్క్కి మనం యూజ్ చేయొచ్చు. రేపు ఇది 100 Mbps కాదు, ప్రతి ఇంట్లో 1 Gbps తీసుకున్నా కానీ సేమ్ నెట్వర్క్ మనం దీన్ని స్కేల్ చేయొచ్చు. అట్లా మనం దీన్ని డిజైన్ చేసినాం. ఇది చాలా యూనిక్ ఆర్కిటెక్చర్ ఇండియాలో. ఒక తీరు చెప్పాలంటే జియో ఎయిర్టెల్ ఆర్కిటెక్చర్తో సమానం. కొన్ని విషయాల్లో వాళ్ళకంటే అడ్వాన్స్డ్ నెట్వర్క్ ఇది మన నెట్వర్క్. అండ్ క్యారియర్ గ్రేడ్ అంటే టెల్కోస్ యూజ్ చేసేది క్యారియర్ గ్రేడ్. వాళ్ళు ఏమంటారంటే 99.99% అవైలబిలిటీ ఉండాలి, 97% అవైలబిలిటీ ఉండాలి అని వాళ్ళకు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్కి మనము అనుకూలంగా ఉండాలంటే అట్లాంటి నెట్వర్క్ వేసి ఉండాలి. మనం క్యారియర్ గ్రేడ్ నెట్వర్క్ వేసాం, ఇంప్లిమెంట్ చేసినాం. టు గివ్ అఫోర్డబుల్ అంటే ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడున్న ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు తోటి వెళ్ళి బ్రాడ్బ్యాండ్ తీసుకో అంటే తను రెడీ లేడు. ఎందుకంటే నేను ఆల్రెడీ 250 రూపీస్ ఆర్ 350 రూపీస్ కేబుల్ తీసుకుంటున్నా, నేను మొబైల్కి బిల్ పే చేస్తున్నా, మళ్ళీ వచ్చి నువ్వు బ్రాడ్బ్యాండ్ ఇస్తా, మళ్ళీ బ్రాడ్బ్యాండ్ కూడా 300 ఎక్స్ట్రా ఇయ్యి అంటే వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ ప్యాకేజ్ అనేది అఫోర్డబుల్ చేయడం అనేది మా ధ్యేయం. ఆ డైరెక్షన్లో వెళ్తున్నాము. హై స్పీడ్ మీరు చెప్పినట్టు ఫ్రమ్ స్టేట్ హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆల్ ద వే టు ద గ్రామ పంచాయత్ ఇట్స్ ఫుల్ ఫైబర్. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా చిన్న కట్ లేకుండా, ఎక్కడ కూడా మధ్యలో వైర్లెస్ లింక్ లేకుండా, మధ్యలో వేరే ఏ టెక్నాలజీ లేకుండా ఎండ్ టు ఎండ్ ఫైబర్ నెట్వర్క్ అనేది ఇది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దాని ఫీచర్స్ కొన్ని ఇప్పుడు మనం అడ్రస్ చేసేది ఏంటంటే 594 మండల్స్ మన స్టేట్లో, 12,769 గ్రామ పంచాయత్స్కి మనం కనెక్ట్ చేస్తాం. ప్లస్ 141 ULBs అర్బన్ లోకల్ బాడీస్కి కనెక్ట్ చేస్తున్నాం. అయితే ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం అనేది ఇప్పుడు నేను స్టేజ్లో చూపెడతాను. దాంట్లో మోర్ దెన్ 60,000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కనెక్ట్ చేస్తాం. యాక్చువల్గా కౌంట్ 90,000 పైన ఉంది, కానీ అంటే 60,000 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ నెంబర్. అంటే అర్థమైందంటే ప్రతి స్కూల్, ప్రతి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ప్రతి కాలేజ్, ప్రతి గ్రామ పంచాయత్ ఇన్స్టిట్యూట్, పోలీస్ స్టేషన్, అంగన్వాడీ, రైతు వేదిక, ప్రతి దానికి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్
రేపు ఫ్యూచర్లో బిజినెసెస్, షోరూమ్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, ఫ్యూచర్లో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అంటే సినిమా థియేటర్ ఇప్పుడు అది బాక్స్ తెచ్చుకుంటారు, రేపు ఫ్యూచర్లో సీదా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటుంది. సో ఇట్ విల్ బి సెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు షో విచ్ ఎవర్ షో యూ వాంట్ టు షో లైవ్. సో దిస్ ఇస్ ఇట్. ఈ దిశలో వెళ్తున్నాం. మా ధ్యేయం ఏంటంటే రూరల్లో 52 lakh హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇవ్వాలి ఈవెన్చువల్లీ. అంటే ఇది చాలా పెద్ద డ్రీమ్, ఆ డైరెక్షన్లో వెళ్తాం. కానీ అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక 80% to 90% కవరేజ్ ఇవ్వగలగాలి. అట్లే అర్బన్ హౌస్ హోల్డ్స్, సెల్ ఫోన్ టవర్స్ ఇప్పుడు 4G 5G కావాలంటే మీరు చూస్తుంటారు ఇక్కడ మైక్రోవేవ్ లింక్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మన షోస్ మైక్రోవేవ్ లింక్స్కి ఒక లిమిటేషన్ ఉంటుంది, త్రూపుట్, బ్యాండ్విడ్త్స్ అండ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కానీ ఫైబర్ వేస్తే సెల్ ఫోన్ టవర్ కెన్ గివ్ 4G 5G. సో ప్రతి గ్రామంలో 4G 5G వచ్చే ఛాన్స్ ఉంది మన ఫైబర్ నెట్వర్క్ తోటి. నెక్స్ట్ నేను డీటెయిల్లో పోను. ఇది మా ఆర్కిటెక్చర్. సర్వీస్ ప్రొవైడర్స్ మీరు టీఎస్పీ, ఎంఎస్ఓస్ మా నెట్వర్క్ మీద రైడ్ చేయొచ్చు, అంటే మా నెట్వర్క్ని యూజ్ చేసుకొని సర్వీస్ ఇవ్వచ్చు. దట్ ఈజ్ అవర్ ప్లాన్. మన హెడ్ క్వార్టర్స్ నుంచి నానక్రామ్ గూడలో మా నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ ఉంది. ఇట్స్ ఎ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీరు చూడండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం మనం. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో 99.99%, తర్వాత 99.7%, మండల్ గ్రామ పంచాయత్కి వచ్చే వరకు 97%. సో ఈ విధంగా మేము ఈ పర్టికులర్ సర్వీస్ లెవెల్ ఇవ్వగలుగుతున్నాం. మీరు 288 కోర్, 144, 96, 48 ఇలా నెట్వర్క్ ఆల్రెడీ ఇది డిప్లాయ్మెంట్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కనెక్ట్ చేసే టెక్నాలజీ ఇస్ కాల్డ్ DWDM. దాని తర్వాత మండల్ గ్రామ పంచాయత్ రింగ్స్ ఆర్ ఆల్ ఆన్ IP/MPLS. తర్వాత విలేజ్కి వచ్చిన తర్వాత మనం జీపాన్, మీరు కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, జీపాన్ టెక్నాలజీ తోటి ఇంటింటికి సర్వీస్ ఇస్తాము. అంటే ఇంటికి వచ్చే వరకు ఒక ONT బాక్స్ అనేది ఉంటుంది, అంటే ఇంట్లో లోపటన్నా ఇంటి బయటనన్నా. ఓకే, ఇది నెక్స్ట్. సో కవరేజ్ ఎక్కడ ఉన్నాం ఈరోజు అంటే మనం ఆల్రెడీ 517 మండలాలు కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. 8267 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ మనం ఎంత 60-65% ఆఫ్ ద గ్రామ పంచాయతీలు కనెక్షన్ అయిపోయింది. ఇది 12,700 ఎప్పుడు వచ్చేస్తుంది అంటే మనకు బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకు అన్ని గ్రామాల కనెక్షన్ వచ్చేస్తుంది. అంటే ద రేట్ ఎట్ విచ్ ద డిప్లాయ్మెంట్ ఇంప్లిమెంటేషన్ హ్యాపెనింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్. TNOC ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది. సో ఇది మీరు చూస్తారు. ఈ వైలెట్, ఈ పర్పుల్ లైన్ ఉంది చూడండి, అది మెష్. దట్ ఈజ్ ద కోర్ నెట్వర్క్ DWDM టెక్నాలజీస్. మీరు మెష్ అంటే మీరు చూడొచ్చు, ఒక కనెక్షన్ ఇచ్చినా కానీ వేరే కనెక్షన్తో, ఇంకో కనెక్షన్ కట్ అయినా ఇంకో కనెక్షన్తో, ఇంకొక కనెక్షన్ అయిపోయినా కానీ వేరే దగ్గర నుంచి వెళ్ళడం అనేది సాధ్యమవుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద మన నెట్వర్క్ ఆల్రెడీ లే అయిపోయింది ఆప్టిక్ ఫైబర్. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి కనెక్ట్ అయ్యేది ఈ ఔటర్ రింగ్ రోడ్ రింగ్ మీద. దాని తర్వాత అది వచ్చేసి నానక్రామ్ గూడ దగ్గర మన నాక్ ఉంది, అక్కడ అన్ని కనెక్షన్స్ ఎండ్ అవుతాయి. నెక్స్ట్ అయితే గో బ్యాక్, సారీ శివాని. ఈ కలర్స్ ఏంటి చూస్తే మీరు, గ్రీన్ అనేది లిటప్, బ్లూ అనేది లిటప్, అంటే ఆల్రెడీ కనెక్షన్. ఆ గ్రే అనేది ఇంకా అంటే యెట్ టు బి లిటప్. సో ఇది మన సో మీరు చూస్తున్న అర్బన్ ఏరియాస్ 141 ULBs కనెక్షన్ అయిపోయింది. మీరు చూస్తే హైదరాబాద్ ఒక్కటే మీకు గ్యాప్ లాగా అనిపిస్తుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు మనము
చాలామంది అఫ్ కోర్స్ ఇట్ మేక్స్ సెన్స్ బిజినెస్ కేస్. ఫస్ట్ మనం సిటీ చూస్తాము, సిటీలో మనీ వస్తే మనీ తీసుకొని పోయి టౌన్స్కి వెళ్తాం, టౌన్స్కి వచ్చిన మనీ తీసుకుపోయి మనం రూరల్కి వెళ్తాం అనేది ఒక కాన్సెప్ట్ బిజినెస్ పరంగా. కానీ ఎల్సిఓస్ ఎక్కడ ఆపరేట్ చేస్తుర్రు? దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద రూరల్ ఫస్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే రూరల్ నుంచి తీసుకొని స్లోగా అర్బన్ నుంచి వచ్చి సిటీ. సో మన ప్లాన్ ఎట్లా ఉంటుందంటే రేపు ఫ్యూచర్లో ఆ హైదరాబాద్ అనేది కూడా గ్రీన్ అండ్ బ్లూ తోటి లిటప్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ఫేజ్లో. నెక్స్ట్ సో నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి ఇల్లు, ప్రతి బిజినెస్, ప్రతి సెల్ ఫోన్ టవర్ ఈ పర్టికులర్ రాష్ట్రంలో ఉన్నదానికి మనం కనెక్షన్ ఇవ్వబోతున్నాం. సో దాని ద్వారా కేబుల్ మా తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నెన్స్, టెలిఫోనీ, వీడియో కాన్ఫరెన్సింగ్, మళ్ళా సిటిజన్ సర్వీసెస్, ట్యూషన్స్, టెలిమెడిసిన్. అంటే రేపు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బ్రాడ్కాస్ట్ అంటే ఏంది? ఒకటే ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఆ టైంకి వస్తుంది, మనం చూస్తాం, లేకపోతే లేదు, మిస్ అవుతాం. కానీ ఈ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మన ఒక ఇంట్లో 8th క్లాస్ స్టూడెంట్ అమ్మాయి ఉంది, బిడ్డ, ఆమెకి ఓన్లీ 8th క్లాస్ ట్యూషన్స్ కావాలి, అవే చూడొచ్చు, తను ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ అరే మిస్ అయిపోయినామని మళ్ళీ వాపస్ పోయి కోర్స్ తీసుకోవచ్చు. ఎగ్జామ్స్కి తను చూస్ ద కరెక్ట్ చాయిస్, అంటే ఆ ఆన్సర్ చేసి తనకు మార్క్స్ వస్తాయి, దెన్ షీల్ గో టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. అట్లా మనం అనుకుంటాం మన చీఫ్ మినిస్టర్ గారి డ్రీమ్ ఏంటంటే ఐఐటి కోచింగ్ అందరికి ఇవ్వాలి. అంటే జస్ట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎందుకు రావాలి, టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఎందుకు రావాలి, విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎందుకు రావద్దు అంటే ఇది కూడా సాధ్యమవుతుంది. సో ఇవన్నీ మనకు ఇది ఒక్కటే కాదు, రేపు రూరల్ బీపీఓస్ అంటాం. అంటే ఇప్పుడు బీపీఓస్ ఐటీ అంటే ఓన్లీ సిటీస్లోనే ఉంటుంది, ఊర్లలో జాబ్స్కి కష్టం. సో ఈ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఉంటే రూరల్ బీపీఓస్, రూరల్ ఐటీ అనేది కూడా పాసిబుల్. అట్లా దీనికి ఒక లిమిట్ అంటూ లేదు. బ్రాడ్బ్యాండ్ ఈజ్ లైక్ ఏ హైవే వచ్చిన తర్వాత ఏ బస్ పోతుంది, ఏ ట్రాన్స్పోర్ట్ పోతుంది అనేది బిజినెస్ చేసుకుంటారు. రేపు మిల్క్ తీసుకుపోతామా, లేకపోతే దాని మీద క్యాటిల్ తీసుకుపోతామా, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్కి తీసుకుపోతామా, లేకపోతే పీపుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తామా అనేది అది బిజినెసెస్. కానీ రోడ్ వేయడం అనేది మన డ్యూటీ. సో మేము ఏం చేస్తున్నామంటే ఈ రోడ్ అనేది తీసుకుపోతున్నాం. నెక్స్ట్ సో ఇవన్నీ నేను చెప్పినట్టుగా గవర్నెన్స్, స్కిల్లింగ్, కమ్యూనిటీ వైఫై, బ్యాంకింగ్, టెలిమెడిసిన్, ఇంటరాక్టివ్ క్లాసెస్ అనేది ఇవన్నీ పాసిబుల్ అయిపోతాయి. T5 ఇట్స్ జస్ట్ ద టచ్ ఆఫ్ ఎ బటన్. ప్రైవేట్ నెట్వర్క్స్ తయారు చేసుకోవచ్చు, ఫ్యూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఒక VPN తయారు చేసుకోవచ్చు, ఇంట్రానెట్ అనేది పాసిబిలిటీ. నెక్స్ట్ సో ప్రెటీ మచ్ ఇది మా ప్రెజెంటేషన్. ఎక్కువ నేను చెప్పలేదు అఫ్కోర్స్, కానీ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే వీఆర్ మేకింగ్ LCOs ఏ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ డిప్లాయ్మెంట్ మోడల్. సో ఇది మీరు గ్రహించాలి. ఇది చాలామంది ఏమనుకుంటారంటే T-Fiber వచ్చినాక ఏమవుతుంది మా బిజినెస్. యాక్చువల్గా చెప్పాలంటే T-Fiber వచ్చిన తర్వాత ఒక LCO బిజినెస్ ఒక 5 years తర్వాత మీరు చూస్తే చాలా స్టేబుల్ అండ్ ఇంక్రీజింగ్ మీ బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఒక DTH నుంచి ఉంది. DTH ఎప్పుడైతే వస్తుందో మీకు బిజినెస్ అనేది తగ్గుతుంది, నెంబర్ 1. 2, బ్రాడ్బ్యాండ్ అనేది ఒక మీ బిజినెస్ ఆపర్చునిటీ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు మీకు కాంపిటీషన్గా వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అప్పుడేంది మళ్ళీ మీకు మీ బిజినెస్ అనేది తగ్గుతుంది. కానీ T-Fiberతో పార్ట్నర్షిప్ ఎలా అవుతుందంటే ఎంపానలింగ్ మీ అసోసియేషన్ బాడీస్ తోటి ఇన్ వన్ సింగిల్ స్ట్రోక్ we will empanel all of you in one go. దాని తర్వాత ఒక్కసారి ఎంపానల్ అయిపోయిన తర్వాత మీరు యూ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద T-Fiber ఫ్యామిలీ. అప్పుడు మీకు ఏంటంటే అష్యూర్డ్ బిజినెస్ అనేది
మీకు సాధ్యమవుతుంది. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఏంటంటే నెక్స్ట్ 5 years నాకు అష్యూర్డ్ బిజినెస్ ఉంది కాబట్టి నేను ఇంత డిప్లాయ్మెంట్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇది ఒక ఈ పర్టికులర్ బిజినెస్ అనేది స్టేబుల్ సస్టైనబుల్ లాంగ్ టర్మ్గా మీకు మారుతుంది. కాబట్టి మీరు దీన్ని ఒక బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకొని మాతోటి కోఆపరేట్ చేసి దీన్ని ఎట్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ బ్రాడ్బ్యాండ్ అనే ఫైబర్ అనేది ఎట్లా వెళ్తుంది అనేది మీరు మాతోటి వర్క్ చేస్తే దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇన్ ద సెన్స్ దట్ కి మా ఉద్దేశం కూడా అదే, ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ వెళ్ళాలి అంటే ఎల్సిఓ సహకారం అనేది ఈజ్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే మీకు ఒక నాలెడ్జ్ విలేజ్లో మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుర్రు, మీరు ఆల్రెడీ ఒక టీం ఉంది, మీకు ఒక ఎక్స్పర్టీస్ ఉంది, మీకు లోకల్ పీపుల్ తోటి ఒక అనుబంధం, దాన్ని ఏమంటారు, ఒక ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది. ఈ రిలేషన్షిప్స్ని ఏ గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్ అయితే ఈ రిలేషన్షిప్ని ఇగ్నోర్ చేసి మేము పక్కకు పెడతాం ఎల్సిఓస్ మేమే బ్రాడ్బ్యాండ్ వేసుకుంటాం అన్న ఏ ఇనిషియేటివ్ కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ దట్ మా టీ ఫైబర్. అండ్ ఇంకోటి మేము సర్వీస్ ప్రొవైడర్ కాదు, ఇది ఒకటి మీరు చాలా ఇంపార్టెంట్ బిగ్ డిఫరెన్స్. చాలామంది ఏమనుకుంటారంటే టీ ఫైబర్ వచ్చేసింది, టీ ఫైబరే సర్వీస్ ఇస్తే ఇక మాది ఏమవుతుంది అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నామంటే టీ ఫైబర్ అనేది ఒక బ్యాండ్విడ్త్ ప్రొవైడర్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడరే కానీ ఒక సర్వీస్ ప్రొవైడర్గా కాదు. సో కాబట్టి బిల్లింగ్ అనేది ఒక కస్టమర్కి బిల్లింగ్ అనేది టీ ఫైబర్ పేరు మీద రాదు. మీకు అర్థమవుతుందా? అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి పక్క పెడదాం, ఒక కామన్ హౌస్ హోల్డ్ గురించి మాట్లాడితే అది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ ద్వారా లాగానే ముందుకు వెళ్తుంది. మనం ఏం చేసినామంటే ఒక ఎండ్ టు ఎండ్ ఒక సొఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్యాండ్విడ్త్ ఈ రెండు ఇస్తున్నాము. కానీ ఈ పార్ట్నర్షిప్స్ అనేది మీరు ఏమని గ్రహించాలంటే ఎల్సిఓస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఫర్ the penetration and long term sustainability of this particular network. So ఇది మా ఉద్దేశం. అందుకొరకు ఎల్సిఓస్ తోటి చాలామంది ఉంటారు, వెయ్యిల ఎల్సిఓస్ ఉంటారు. ప్రతి ఒక్కరితోటి కూర్చొని మాట్లాడలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే మీ అసోసియేషన్ హెడ్స్, మీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్తే ఇది మీకు సేఫ్గా సస్టైనబుల్గా ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటుందో ఆ విధంగానే వెళ్తామని మేము ఈ మీటింగ్ ద్వారా చెప్పదలుచుకున్నాం. కొద్దిగా అప్పుడప్పుడు తెలుగు అటు ఇటు పోతుంది, మీరేమనుకోవద్దు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అకేజన్. థ్యాంక్ యూ. స్టాల్ ఉంది, ఓకే, ఇది ఒక చిన్న అది మా టీం చెప్తుంది. మా స్టాల్ ఉంది టీ ఫైబర్ అని. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కొన్ని ఆన్సర్ చేస్తారు, కొన్నిటికి ఆన్సర్ లేదు. ఎందుకు అంటే ఎవల్యూషన్, ఇప్పుడు మనము బిజినెస్ ఎంగేజ్మెంట్ అనేది ఇంకా ఎవాల్వ్ కాలేదు. 30th ఈజ్ అవర్ డెడ్ లైన్. మీరు రెస్పాండ్ చేయాలి ఆర్ఎఫ్ఐకి, మీ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్స్ని మనం తీసుకున్న తర్వాత మీతోటి మళ్ళీ కూర్చొని మనం మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.